హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళామండి. ఇది బయటండి. టికెట్స్ అయితే తీసేసుకుంటున్నారు మా ఆయన గారు ఇంకా. మా పాపకు కూడా తీస్తున్నారండి. ఒక్కొక్కరికి రూ. 80 అనమాట. నలుగురికైతే టికెట్స్ అయితే తీసేసుకొని అయితే లోపలికెళ్ళిపోయాము. ఇది ఎంట్రన్స్ అనమాట అండి. లోపలికైతే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో లోపలికొచ్చేసాక వ్యూ అనమాట. స్నో అయితే పడుతున్నట్టుగా చాలా బాగా అయితే సెట్ చేశారండి. మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నట్టుగా అయితే ఎలా ఉంటదో ఆ విధంగా అయితే సెట్ చేశారండి. చూడండి ద్రాక్ష పళ్ళు తీగ, యాపిల్ చెట్లు, స్నో అంతా బాగా అయితే సెట్ చేశారండి. మా పాపకైతే చూపిస్తున్నాను. పెంగ్విన్స్ బాగా పెట్టారనమాట. ఇలా అయితే ఫొటోస్ అయితే దిగిపోయామండి. స్నో చూడండి ఎంత బాగా పడుతుందో. ఇక్కడైతే వీడియోస్ తీసుకున్నాము. ఇలా మా పాపనైతే నుంచోబెట్టి ఫొటోస్ అయితే తీసేసామండి. చూడండి ఆకులు ఎలా అయితే పెట్టారో చాలా అయితే బాగుందండి. ఇంకా షాపింగ్ అయితే చేసేస్తున్నాము. ఇయర్ రింగ్స్, క్లిప్స్ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ కూడా పెట్టారండి. చిన్నవాళ్ళకి ఇవి పెద్దవాళ్ళకండి. ఇవైతే చిన్నపిల్లల బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయండి. బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్, పెన్సిల్ అయితే చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఇంకా మసాలా ఐటమ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టేసి ఇలా అయితే అమ్ముతున్నారండి. ఎండుమిరపకాయలు, ఇంకా జీడిపప్పు, పాప్కార్న్ ఇంకా ఇలా అయితే అమ్ముతున్నారన్నమాట. పూల బిళ్ళలు చాలా బాగున్నాయన్నమాట అండి. ఇవైతే ఇంట్లోకి సంబంధించిన హోమ్ అప్లయన్సెస్ అనమాట. ఇంకా పింగాణీ ప్లేట్స్ అయితే అమ్ముతున్నారు. చూడండి ఇలా అయితే కత్తులు ఇంకా అన్నీ అమ్ముతున్నారనమాట. ఇంకా మేమైతే నిమ్మకాయది నీట్ చేసేది అయితే తీసుకున్నాం అనమాట అండి. చిన్న చిన్నగా అయితే షాపింగ్ చేసేసామనమాట అండి. మా పాపకి ఇదే కావాలంట. కారు కన్నా వద్దు నాకు ఇదే కావాలంటే ఇదైతే తీసుకున్నామనమాట. చాలా ఎంజాయ్ అయితే చేసిందండి మా పాప. చూడండి ఇంక ఇక్కడైతే కోడిపిల్లతో ఆడుతుందనమాట అండి. నెత్తి మీద ఎట్టేసుకుని ఈ విధంగా అయితే ఆడుతుంది కీచు కీచుమని. ఇంకా అక్కడ పెట్టేసి మా పాప అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిందండి ఎగ్జిబిషన్‌లో. ఈ విధంగా మాస్క్‌లు అయితే పెడతారంటే ముందు పెడతారంటే వద్దంది. తర్వాత అయితే పెట్టించుకుంది. చూడండి ఇంక ఇలా అయితే ఫొటోస్ అయితే తీసేసాం మా పాపని. ఇంకా రకరకాలుగా అయితే గేమ్స్ అయితే పెట్టారండి. వాలీబాల్ గేమ్, ఆ గేమ్ అన్నీ పెట్టారనమాట. ఇంకైతే గేమ్స్ అనమాట అండి ఇవి. ఎగ్జిబిషన్‌లోకి వెళ్ళిపోయాము ఇంకా లోపలికి. కొలంబస్సు, జెయింట్ వీల్ ముందైతే మా పాప ట్రైన్ అయితే ఎక్కుతానందండి. మళ్ళీ ఏమైందో వద్దని చెప్పింది. ఇంకైతే ఏమి ఎక్కకుండా వచ్చేసామనమాట అండి ఇంటికి. చాట్ అయితే తీసుకున్నారండి. సమోసా చాట్ అయితే తీసుకున్నారు. తినేసామండి. ఇలా అయితే డెకరేషన్ అయితే బాగా చేశారండి. అబ్దుల్ కలాం గారిది ఇలాగ కుండీ ఇస్తున్నట్టుగా అయితే సెట్ చేశారనమాట. ఇలా అయితే ఫొటోస్ అయితే దిగిపోయామనమాట. చూడండి గొరిల్లా దగ్గర ఎలా ఫోజులు అయితే ఇస్తుందో మా పాప. చూడండి రకరకాలుగా అయితే సెట్టింగ్స్ అయితే పెట్టారండి. ఒక్కొక్క సెట్టింగ్ దగ్గర ఇలా అయితే ఫొటోస్ తీసేసుకుని వీడియోస్ తీసేసుకున్నాం అనమాట. చూడండి నాలుక ఎలా బయట పెట్టి పోజ్ ఇచ్చిందో. ఇదైతే అవుట్ గేట్ అనమాట అండి. అవుట్ గేట్ నుంచి ఇంకైతే బయటకైతే వచ్చేసామన్నమాట అండి. ఇది ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.